ఉరుకులు పరుగులు ట్రాఫిక్ కష్టాలతోనే భాగ్యనగర వాసి సగం జీవితం గడిచిపోతుంది. వీటి నుంచి కాస్త ప్రశాంతంగా గడపడానికి పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ నగరవాసులను ఆహ్వానిస్తున్న కొన్ని పార్కులు ఓపెన్ జిమ్, పిల్లలకు ఆట వస్తువుల ఏర్పాట్లతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచుతుంది వివేకానంద నగర్లోని పటేల్ కుంట పార్క్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రోజు రోజుకి కాంక్రీట్ జంగల్లా మారుతున్న మహానగరంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలంటే మొదటగా గుర్తొచ్చేది పార్కులే. ప్రజెంట్ మనం ఇక్కడ పటేల్ కుంట పార్క్ దగ్గర ఉన్నాము. వివేకానంద నగర్లో ఉన్న ఈ పార్క్ చూసుకున్నట్లయితే కూడా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే పంచుతుంది. అంటే ఒకవైపు కాలుష్యం పెరిగిపోతుండగా మరోవైపు జనానికి ఆహ్లాదం కూడా కరువైతుంది. అయితే దీనికి భిన్నంగా నగరంలోని కొన్ని పార్కులు మాత్రం పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ లిస్టులో ఈ పటేల్ కుంట పార్క్ కూడా ఉంది. ఈ పార్కును చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 2000 సంవత్సరంలో అయితే ఇక్కడ స్థానికుల కోసం అయితే ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. కోట్ల రూపాయలు వెచ్చించి అయితే ఈ పార్కుని అందుబాటులోకి తీసుకొచ్చారు ఉన్నతాధికారులు అంతా కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్కుకి చాలా మంది వస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ఇంకా వాకింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే మనం విజువల్లో చూసుకోవచ్చు పార్క్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మొత్తం పచ్చని మొక్కలు, అలాగే రకరకాల ఔషధాల మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా చిన్నపిల్లలకి ఆట వస్తువులు కూడా ఉండడంతో ఎక్కువ శాతం ఇక్కడికి పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అందులోనూ వేసవికాలం మొదలైంది కాబట్టి పిల్లలకి ఒక పూట బడులు ఉంటాయి. ఆ సమయంలో కూడా మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన అంటే చిన్న చిన్న పిల్లలంతా కూడా స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అయితే ఆడుకుంటున్నారు. మనం విజువల్లో చూస్తున్నాము. అదేవిధంగా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ఇక్కడికి వచ్చి అయితే ఆడుకోవడం జరుగుతుంది. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా నగరంలో చాలా వరకు పార్కులన్నీ అధ్వానంగా తయారయ్యి శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా కొన్ని పార్కులు మాత్రం ఇందుకు భిన్నంగా పచ్చని వాతావరణాన్ని అయితే పంచుతున్నాయి. ఇటు పూర్తిగా చెట్లు మొక్కలతో నిండి ఈ పార్క్ అంతా కూడా ఇక్కడి బస్తీ వాసులకి కావచ్చు, కాలనీ వాసులకి ఎంతో ఆనందంగా గడిపేందుకైతే ఈ పార్క్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. అందమైన అలంకార మొక్కలు, పచ్చిక బయలు, చల్లని నీడనిచ్చే చెట్లతో అలరాడుతున్న ఈ పార్కును అయితే ఉదయం సాయంత్రం వేళల్లో చిన్న పెద్దలతో అయితే కోలాహలంగా మారుతుంది. కాలనీలోని పార్కులు అలాగే స్థానికంగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సరదాగా కాసేపు సేద తీరుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా వేసవికాలం కావడంతో కూడా చల్లని నీడనిస్తూ సుందరంగా ఉండడంతో కూడా ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు, సేద తీరేందుకు అయితే అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నవారైతే చెబుతున్నారు. మనం మరోవైపు చూసుకోవచ్చు, ఇక్కడ జిమ్కి సంబంధించిన పరికరాలు ఉన్నాయి. అలాగే ఆ పిల్లలకి సంబంధించిన ఆట పరికరాలు కూడా ఉన్నాయి. కొన్ని చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ జిమ్కి సంబంధించినవి కావచ్చు, అలాగే పిల్లలకి ఆట వస్తువులకు సంబంధించి కూడా కొన్ని చోట్ల మరమ్మతులకు అయితే గురై వీటికి సంబంధించి కూడా ఆ పనులు కూడా మనం ఇక్కడ ప్రారంభించడం చూస్తున్నాము. అదేవిధంగా పార్క్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా మరోవైపు క్లీనింగ్ పనులు కూడా చేశారు. అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ జిమ్కి సంబంధించిన పరికరాలు కూడా ఉండడంతో మార్నింగ్ వాకింగ్కి వచ్చిన వారంతా కూడా ఇక్కడ జిమ్ కూడా చేసి వారి ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరంలో ఉన్నటువంటి చాలా పార్కులతో పోలిస్తే ఈ పార్కు తమకెంతో ఆనందాన్ని పంచుతుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వాకింగ్కి వచ్చిన వారు కూడా చెబుతున్నారు. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే పార్కులు అధ్వానంగా తయారయ్యి మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయో అటువంటి పార్కులు అన్నింటినీ కూడా తిరిగి బాగు చేయాలని అక్కడ స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ కూడా కొన్ని మరమ్మతులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పనులు మొదలు పెట్టినట్లయితే మనకు ఇక్కడ ఉన్న వారందరూ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ప్రియాంక, HM TV, హైదరాబాద్.